హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో పిండి నానబెట్టే పని లేకుండా, పిండిని రుబ్బే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఇన్స్టెంట్ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. మార్నింగ్ టైంలో అడావుడిగా లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఇలా వడల్ని ప్రిపేర్ చేసి పెట్టేయండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడాను చాలా క్రిస్పీగా, పైన కరకరలాడుతూ లోపల గుల్లుగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీంతో పాటు ఈ గ్రీన్ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకొని వీటితో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా 2 దుంపలను తీసుకోవాలి. శుభ్రంగా పైన కడిగేసి తొక్క మొత్తం తీసేయాలి. ఇలా ఒక గ్రేటర్ సాయంతో 2 దుంపలను కూడాను ఇలా మొత్తంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటే సరిపోతుందండి. మరీ చిన్నగా తురుముకోవద్దు, అలా అని మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా తురుము అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తురుము మొత్తాన్ని కూడాను ఒక 2 సార్లు బాగా మంచినీటిలో వేసి ఇలా ముందుగా వాటర్లో వేసుకొని మొత్తంగా బాగా కడిగేసి వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి మంచి వాటర్ని తీసుకొని అందులో ఇంకోసారి శుభ్రంగా కడిగేసి వేరే ప్లేట్లోకి వాటర్ మొత్తం కూడాను డ్రై అవుట్ చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇలా తురుముకోవడానికి టైం లేదు అనుకుంటే ఒక 2 దుంపల్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టుకోండి. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని లాస్ట్లో మనం రవ్వని ఉడికించుకొని తీసుకున్నాక అందులో కలిపి తీసుకున్నా కూడాను వడల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ అలా కంటే ఇలా చేసుకోవడం వల్ల వడలు అనేవి లోపల గుల్లగా వస్తాయండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 కప్పులున్నర వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను వాటర్ తీసుకుంటున్నానో అదే కప్పుతో రవ్వను కూడా తీసుకుంటాను. అంటే ఇక్కడ 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాము. ఇంకా అరకప్పు వాటర్ మనకి పొటాటో అనేది బాయిల్ అయ్యేందుకు వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల వడలు అనేవి అంత రుచిగా అనిపించవు. ఇలా మొత్తంగా నీళ్ళు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బంగాళదుంప తురుమును మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అడుగు నుంచి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇలా బంగాళదుంపను తురుమును వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ దుంప తురుముని బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. చిన్న నూకుంటుంది కదా గోధుమ రవ్వ, ఆ రవ్వ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తంగా 4 మెంబర్స్ వరకు ఈ టిఫిన్ని చక్కగా తినేయచ్చండి. మీకు ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపించిన కొలతలకి డబుల్ క్వాంటిటీ తీసుకోండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కప్పు రవ్వను వేసుకోవాలి. ఇలా రవ్వను వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే తొందరగా ఉండకట్టేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడాను రవ్వ వేసుకోగానే మొత్తంగా ఈవెన్గా స్పీడ్గా కలుపుకోవాలి. లేకుంటే రవ్వ అనేది చాలా తొందరగా ఉండకట్టేస్తుందండి. ఇక్కడ ఒక 2 నిమిషాలకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. చాలా తొందరగా గట్టిపడిపోతుంది కూడాను. ఇలా మొత్తంగా కన్సిస్టెన్సీ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా రవ్వ వేసుకున్న ఒక 3 మినిట్స్కి దగ్గరికి అయిపోతుంది కన్సిస్టెన్సీ. స్టవ్ ఆఫ్ చేసేయండి. మొత్తంగా చల్లారాక ఇలా ఒక బౌల్లోకి మొత్తంగా రవ్వ మిశ్రమాన్ని వేసేసుకొని అరకప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, ఒక 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని, చిన్న అల్లం ముక్కని, వీటన్నింటినీ కూడాను వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. అల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోండి. ఇలా అడుగు నుంచి బాగా కలిపేసి చేతికి కాస్త తడిని పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంకో అరచేతికి కూడాను తడి పెట్టుకొని ఇలా వడల్లా ఒత్తుకోండి. వడల్ని పర్ఫెక్ట్గా చేయలేని వాళ్ళు కూడాను ఈ ఇన్స్టెంట్ వడల్ని చక్కగా చేసి పెట్టేయచ్చు. లిక్విడ్లా ఉండదు కాబట్టి మనం ఎలా కావాలంటే అలా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇంతే అండి. అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని చిన్నగా కన్నం పెట్టేసుకొని అన్ని వడల్ని ఇలానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ఇలా వడల్ని వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువగా వడల్ని వేసుకోవద్దండి. కాస్త డిస్టెన్స్లో ఉండే విధంగా వడల్ని వేసుకోండి. లేకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోయి తొందరగా డిటాచ్ అవ్వవు అనమాట. అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు దూరంగా ఇలా వడల్ని వేసుకోండి. ఇలా వడల్ని వేసుకున్న వెంటనే కదిపేయొద్దండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా విడిచిపెట్టేయండి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక ఫోక్తో కానీ రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చక్కగా 2 వైపులు కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా వడల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఏమాత్రం పీల్చినా లేదంటే ఆయిల్లో వేయగానే విరిగిపోయినట్టున్నా కూడాను అయితే మీరు పిండిని కలుపుకునేటప్పుడు పల్చగా కలుపుకొని ఉండాలి, లేదంటే మరీ గట్టిగా కలుపుకొని ఉండాలి. అలా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే కనుక ఆయిల్ అస్సలు పీల్చవు, అలానే ఇలా ఆయిల్లోకి వేసుకోగానే బ్రేక్ అయిపోవు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి వేరే ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలానే అన్ని వడల్ని కూడాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి ఒక బాక్స్లోకి తీసుకోండి. ఇవి ఇలా డే మొత్తం ఉన్నా కూడాను చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన వడల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు శ్రమ లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.